మై ఛానల్. టాటా ఈవీ ఎలక్ట్రిక్ కార్లో వైజాగ్ నుండి చింద్రాకూట్ రోడ్డు ట్రిప్లో భాగంగా ఈరోజు పార్ట్ 4, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడని వారు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఈరోజు మనము మంతరా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. దీనిని తమడాగుడ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. ఇది చిత్రాకూట్ వాటర్ ఫాల్కి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈరోజు ఆ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఈరోజు చికెన్ కర్రీ తయారు చేసుకుని తినాలి అని మా వాళ్ళంతా డిసైడ్ అయ్యారు. దారిలో ఒక చికెన్ షాప్ కనిపిస్తే అక్కడ ఆగి ఒక ఫుల్ కోడిని కొని దానిని కట్ చేయించి అతని చేతనే మాంసాన్ని నీటిగా కడిగించి గిన్నెలో పెట్టించుకున్నారు. దారిలో ఒక మంచి ప్లేస్ చూసుకుని చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాము. అంకుల్ టైర్డ్ అవడం వల్ల కాసేపు రిలాక్స్ అయ్యారు. ఇక్కడే చికెన్ కర్రీ తయారు చేశాను. అందరూ ఆ కర్రీతో భోజనం చేశారు. ఇక్కడ మేము వంట తయారు చేసిన ప్రదేశం కోడిపందాలు జరిగే గ్రౌండ్ ఇది. మామూలుగా అయితే మన ఆంధ్రప్రదేశ్లో కోడిపందాలు వేయడం నిషేధం. కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్లో కోడిపందాలు ఫ్రీగా ఆడుకోవచ్చు. ఎటువంటి నిషేధము లేదు. ట్రైబల్స్ దీనిని సాంప్రదాయంగా భావిస్తారు. ఇక్కడ సాయంత్రం 4 గంటల నుండి పెద్ద సంత మొదలవుతుంది. ఇప్పుడిప్పుడే అమ్మకందారులు ఇక్కడకు చేరుకుంటున్నారు.
కోడి పందాలకు తీసుకువచ్చిన కోడులలో ఒక పుంజు తప్పించుకుని పారిపోయింది. దానిని పట్టుకోవడానికి నాన్న తిప్పలు పడుతున్నారు. అన్నది ఓడిపోయింది. रास्ता नहीं है उधर। और रास्ता है नहीं है। पर्रा उन लोग बात ले। पकड़ भैया ये बात है अले एटा बोलो दर भाई अच्छा भैया చివరకు కోడిని పట్టుకున్నారు. కోడి మాత్రం చాలా యాక్టివ్గా ఉండి వీళ్లను బాగా ఏడ్పించింది. ఇక్కడ భోజనం కంప్లీట్ చేసుకుని మేము ఇప్పుడు తమడగూడలో ఉన్న మంతరా వాటర్ ఫాల్స్కి చూడటానికి వెళ్తున్నాము. దీనిని తెలుగు యూట్యూబ్లో ఎవరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. మొదటిసారిగా సుజీ టూరిజం అండ్ కల్చర్ ఛానల్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడు మనము తమడగూడ వాటర్ ఫాల్ కి ఈ రూట్ మొత్తం శ్రీలంక ఫారెస్ట్ ఏరియాలా ఉంది. ఇప్పుడు మనము తమడగూడ విలేజ్ కి చేరుకున్నాము. ఇక్కడ కొండల మధ్య ఒక వాటర్ ఫాల్ ఉంది. దీనినే తమడగూడ వాటర్ ఫాల్ అని అంటారు. దీనికి మరి ఒక పేరు కూడా ఉంది, మంతరా వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు.
ఏమన్నా చెప్పండి స్వామి. వెళ్ళిందాక లేవు. తాళం వేస్తారు కదా బండి. అంకుల్కి తినండి స్వామి. ఓ అడుగుతున్నారు ఛత్తీస్గఢ్ల మీద. వాటర్ స్వామి, వాటర్ ఫాల్ చూసారా మధ్యలో? రెడ్డి సార్, అది మధ్యలో వాటర్ ఫాల్ అదిగోండి. నీళ్ళు అదిగోండి అక్కడ. అరే హెడ్స్లు బాబా అక్కడ నాకు తెలియకుండా మీరు అదిగో పావులండి అన్నారు కదా పోవద్దని, అదే చేస్తారు. తెలుసు, అందుకే అక్కడికి వెళ్తారు. రాయలు ఏంటంటే చివరిలో మనకు తెలియదు, వెళ్ళిపోతాయి ఇరిగిపోయి. ఇంకా చాలా మంది ఆ స్టోన్ మీద చివరికి వచ్చి టిక్టాక్ చేస్తారు సరే. పదండి చూద్దాం, గవర్నమెంట్ ఏదో రూట్ ఇచ్చింది కదా. అంకుల్ ప్రతి సినిమాలో ఇలా ఒక చెట్టు ఉంటుంది, అది చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ చెట్టుకి ఇరుక్కుంటుంది అంట సినిమాల్లో. నెట్ వస్తే స్టేటస్ పెట్టాడు, తిరిగి బుర్ర పెడితే దెబ్బ 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 తవలా కొడుతుంది. బుర్ర తల తల మెసేజ్ సెంచరీ నాకు తెలిసి ఇక్కడ సినిమాలు తీసుకుంటారు ఎడ్జ్లో. బృందావనం సినిమా సీన్ అక్కడే ఉంటుంది కరెక్ట్గా అచ్చం. బండిలో స్టాండ్ పెట్టినారు ఫోన్, ఏం కదా స్టాండ్ పెట్టారా? సరే వెళ్దాం వెళ్దాం తొందరగా. పక్కన పక్కన ఏం కాదులేండి, స్పీడ్ వెళ్దాం. ओ भैया नीचे नहीं जा सकता, नीचे जाने के कुछ रास्ता है नीचे जाने का? नहीं, नीचे जाने के यही है लास्ट. అదే వ్యూ పాయింట్. పచ్చటి దట్టమైన అడవిలో జాలువారుతున్న జలపాతాల అందాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. దట్టమైన అడవిలో చుట్టూ పచ్చని కొండల నడుమ వయ్యారంగా వంపులు తిరుగుతూ ఈ జలపాతం ఎంతో ఆకర్షణగా నిలుస్తుంది. తొలకరి చినుకులు ప్రకృతి పులకరిస్తుంది. నిన్నటిదాకా ఎండవేడికి మోడుబారిన అడవి తొలకరి రాకతో పులకరించి నేడు పచ్చటి దుప్పటి కప్పుకుంది.
తొలకరి వానలకు ప్రకృతి పరవశించిపోతుంది. వాగులు, వంకలు, సెలయేళ్ళు, జలపాతాలు జీవం పోసుకున్నాయి. పచ్చటి దుప్పటి కప్పుకున్న అడవిలో పాలవెల్లులా జాలువారుతున్న జలపాతాన్ని చూస్తుంటే మనస్సు పులకరిస్తుంది. జలపాతంలో జలకాలాడుతుంటే ఇట్టే సమయం గడిచిపోతుంది. అప్పుడు ఆ అందాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఇటువంటి ప్రకృతి అందాలను చూడాలి అంటే ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు. ఛత్తీస్గఢ్లోనే ఎన్నో జలపాతాలు ఉన్నాయి. వర్షాకాలం మొదలవడంతో ఆ జలపాతాలు వయ్యారాలు ఒలుకుతూ పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి. డాడీ అలాంటివి మన దాకా ఎక్కువ. నుంచి పెట్టండి. చూడు ఎలాగొస్తుందో ఫారెన్ లాగా.